రెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సన్నం ధాన్యానికి 500 బోనస్ చెల్లించాలని రాస్తారోకో చేపట్టారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని మాయమాటలు చెప్పి మాట మార్చి సన్నానికి మాత్రమే ఇస్తామని చెప్పి అవి కూడా రైతులు సన్నధాన్యం అమ్మి 4 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదన్నారు। మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత రైతుల్ని మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు। ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎంపీటీసీ ఎన్నికల జిల్లా కన్వీనర్ పొన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి నందు నరేష్, దాసరి గణేష్, షాగా లక్ష్మణ్, బాలగౌడ్, దాసరి పూర్ణిమ, హరి శ్రవంతి, తేజస్వి, కిరణ్ నాయక్, రవి నాయక్, కమ్మరి ఆంజనేయులు, వంగ బాపురెడ్డి, కంచెల పరశురాములు, రంజిత్, వంగల రాజిరెడ్డి, మేడ్చెట్టి బాలయ్య, గడ్డం రవి, రవీందర్ నాయక్, సత్యం రెడ్డి, గుర్రాల రాజిరెడ్డి, కిషన్, బాలకృష్ణ, తిరుపతి, ప్రకాష్, గణేష్ నాయక్, జవహర్, పరశురామ్ రెడ్డి, చరణ్ గౌడ్, నవీన్, సాగర్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు। కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముఖ్యమంత్రి గారు మరి రైతుల ఖాతాలో వెంటనే బోనస్ పైసలు వేయాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం। మరి ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేషన్ షాప్ల దగ్గరికి పోయి మరి మేము సన్నం బియ్యం ఇస్తున్నాము మేమని ఫోటోలో పోజులిస్తూ గప్పాలు కొడుతున్న ఈ మంత్రులు, ఈ నాయకులు మరి సిగ్గుండాలే మీకు। ఇలా మరి సన్నం బియ్యం ఇస్తున్నాం మంచిదే, మరి ఆ సన్నం బియ్యం పండించిన రైతులకు మీరు ఎందుకు బోనస్ ఎత్తలేరని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం। ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని వెంటనే రైతుల ఖాతాలలో బోనస్ పైసలు జమ చేయాలని, లేని ఏడలా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన కొట్లాడుతూ మేము చేతుల దూరమైన పోదామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం। ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతుంది। ఎందుకంటే ఈ ప్రభుత్వము రైతులకు రాజులు చేస్తా అని చెప్పి రైతులను నట్టగా ముంచెత్తుంది। ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 22 కేంద్రాలలో 32,795 క్వింటాల ధాన్యం పండిస్తే ప్రభుత్వం వారికి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఇంతవరకు ఇప్పుడు ప్రభుత్వం 1,65,87,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది, కానీ వాటికి చెల్లించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు। అలాగే కాంగ్రెస్ పార్టీ 42 పెట్టి ఆ విధంగా కూడా రైతులను మోసం చేస్తుంది। కాబట్టి రైతులను ప్రభుత్వం కాబట్టి రైతులకు వెంటనే భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు। గంభీరావుపేట మండల కేంద్రం చెందిన వడ్రంగి కళ